ఓకే, గుడ్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సార్ బాగున్నా సార్. ఎక్కడి సార్ నుంచి మాట్లాడుతున్నారు? ఏ సమస్యతో ఈ ప్రోడక్ట్ ని తీసుకున్నారు సార్, ప్లీజ్? సార్ మంచిర్యాల సార్ మాది. మం- ఓకే. మంచిర్యాల నుండి వాడాను సార్. నేను స్వతహాగా కొంచెం రియల్ ఎస్టేట్ చేస్తా సార్. ఉమ్, అట్లా తిరుగుతున్న టైంలో అంతకుముందు కొంచెం తెలంగాణ ఉద్యమంలో స్పీడ్గా తిరుగుతున్న టైంలో టైంకు అన్నం తినకపోవడం అట్లా ఇట్లా వచ్చి గ్యాస్ స్టవ్ సమస్య ఉండేది సార్ నాకు. ఉమ్, గ్యాస్ సమస్య వస్తే ఇదంతా వస్తుంది, అది ఇది ఎక్కడ పడితే అక్కడ మంట, ఇది పుల్లటి త్రేవులు ఇదంతా ఉమ్, కూడా సార్. ఇక ఉమ్. తర్వాత మెల్లగా బీపీ కూడా స్టార్ట్ అయింది సార్. ఓ. బీపీ కూడా స్టార్ట్ అయినాక ఇక టాబ్లెట్లు వాడుతూ ఇక గ్యాస్ స్టవ్ పొద్దున పరిగడుపున ప్యాంట్ అవి డి అవి 40 అవి అవి ఇట్లా టాబ్లెట్లు వాడుకుంటూ వచ్చాను. ఇక తర్వాత ఉమ్, దాని తర్వాత అది మాడుతూ కొన్ని రోజులు అది తక్కువ అయినాక మళ్ళీ నా నా సొంత వైద్యం కొంత అన్నం పులుసులు అవి తినకపోవడం కొంచెం అట్లా డైట్లో కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చిన సార్. ఓకే. ఇక తర్వాత వచ్చినాక బీపీ వాడుకుంటా అంటే ఇక శరీరం ఎప్పుడు కూడా సహకరించకపోలేదు సార్. నా వెయిట్ 95 సార్. ఓ. ఉమ్, 95 ఇట్లా వాడదామన్నాక మా మిత్రుడు పాకనాటి రమేష్ సిల్వర్ కిషన్ ఇద్దరు కలిసి వచ్చారు. ఉమ్, ఇంటికి వచ్చి అన్న మీరు వాడండి బాగుంటుంది అదొకటి అంటే తప్పకుండా వాడతానని చెప్పి అది చూసినాక రమేష్ని ఇంత గతంలో కలిసి తిరిగిన సందర్భంలో ఇక పాత పరిచయంతో సరేలే రమేష్ని వాడతలే ఇంతకుముందు నూనె ఉమ్, ప్రోడక్ట్ చూసిన వాడతా ఉమ్. తప్పకుండా అని చెప్పి తీసుకొని వాడాను సార్. ఓకే. వాడితే వాడాను సార్. నేనే కాకుండా మా అత్తమ్మతో కూడా వాడించాను సార్. నాకు బీపీ నార్మల్ ఉంది, 80/120 ఉన్నది, చెక్ నార్మల్ వచ్చింది. చేసుకుంటున్నారా? తర్వాత చెక్ చేసుకున్నా సార్. చెక్ సో అంత చేసుకున్నాను. ముందు ఉన్న తర్వాత బీపీ ఇప్పుడు నార్మల్కి వచ్చింది. నార్మల్కి వచ్చింది సార్. బీపీ నార్మల్ వచ్చేసింది. తర్వాత ఈ మంటలు, ఈ ఏదైతే మంటలు ఇవి కడుపుల ఈ గ్యాస్ ట్రబుల్ ఇవి కూడా ఇప్పుడు అంతకుముందు ఏదైనా తింటే ఇంత ఇంత బయటకు వచ్చేది, అన్నం బయటకు వచ్చేసేది, ఏదైనా ఫంక్షన్ పోతే ప్రాబ్లంగా ఉండేది. తర్వాత ఇదంతా బాడీ అంతా చికాకు ఉండేది సార్ అంతా. ఉమ్, ఇప్పుడు అయిపోతుంది సార్. ఇప్పుడు బ్రహ్మాండంగా మన 20 ఏళ్ళ కుర్రోడు తినే ఫుడ్ తింటున్నా. మసాలాలు బిసాలు బిర్యానీ బిర్యానీ అని దంచేస్తున్నా. ఉమ్. సో మీకు సార్ జిఆర్డి ఇష్యూ వచ్చినది, గ్యాస్ట్రో ఇస్టఫికల్ రిఫ్లెక్స్ డిసీజ్, అంటే చెమ్ముతుంది, యాసిడ్ రిఫ్లెక్స్ సార్ అయ్యేది. సార్ అర్థమైంది సార్ నాకు. అది సో నీ సమస్య నాకు ఉండింది. సార్ సార్ అయితే ఒక అదే బిర్యానీ కాకుండా తింటే 2 రోజులు అరగకుండా ఉండే పరిస్థితి. అది సార్ అప్పుడు అంతేకాకుండా రైట్, మా రైట్. సార్ అమ్మ వాళ్ళకు కూడా ఇచ్చాను. తను కూడా చెప్పండి. 3 ఉమ్, నెలలు అవుతుంది. తను కూడా ఆ, వాడింది సార్. తనకు పెరాలసిస్ వచ్చింది ఒకసారి. ఆ, మామూలుగా స్టార్టింగ్ ఓ, స్టేజ్ ఉంటే హాస్పిటల్, తన సింగర్ ఎంప్లాయీ. తర్వాత తనకు బీపీ ఉంది, ఉమ్, థైరాయిడ్, మోకాల నొప్పులు ఉన్నది, ఈ డిస్క్ సమస్యలు కూడా ఉన్నాయి సార్. దాదాపు మోకాల ఓకే. నొప్పులు 80% మోకాల నొప్పులు తక్కువైనాయి సార్. 70% తక్కువైనాయి. తర్వాత ఆమెకు ఎన్ని థైరాయిడ్ రోజుల్లో సార్? 3 నెలలు సార్. వావ్, ఓకే. మూ- 3 నెలలు సార్. ఇద్దరం ఒకటే సార్ స్టార్ట్ చేసినాం సార్. తీసుకొచ్చిందంటే నా దగ్గర నుండి తీసుకుపోయి ఆ, తనకు కూడా ఇచ్చి వాడిపించాను సార్. ఓకే. తను కూడా ఇప్పుడు నొప్పులు లేవు సార్. కాలు తీసి కాలు పెట్టకపోతే బండి ఎక్కకపోయేది సార్. ఇప్పుడు ఓ, బ్రహ్మాండంగా నడుస్తుంది. మన అనంతపురం పెళ్లి కూడా పోయొచ్చింది సార్. సూపర్ అండి. తర్వాత అనంతపురం పెళ్లి, థైరాయిడ్ అన్నారు, థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉండిందా? థైరాయిడ్, ఆమెకు థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, కీళ్ళ వాతం ఉంది, కీళ్ళు ఓ, నొచ్చుడు, మోకాల నొప్పులు, మంటలు ఇవన్నీ పోయినాయి సార్. ఓ, సూపర్ అండి. కొంచెం అట్లనే సార్, ఒక 10% 20 అంతే, అంతకన్నా ఎక్కువ లేవు. అప్పుడప్పుడు వస్తాయి అంటది. ఆ, దాదాపు ఈ 3 నెలల ఆవిడ కాలంలో వయసు ఎంత అండి? మీ అత్తమ్మ గారి 65 వయసు? 65 ఉంటుంది సార్. 65 ఉంటుంది సార్. ఒక రిటైర్డ్ 8 నెలలు వాడిచ్చండి సార్ వెంకటేష్ గారు. సార్. రిటైర్డ్ సింగర్ ఎంప్లాయీ సార్. అచ్చా, అచ్చా. ఆ, సో అది మీరు సార్. ఎన్ని క్యాప్సూల్స్ వేసుకున్నారు? మీరు 90 కేజీలు అన్నారు, రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వేసుకుంటున్నారు మంది? సార్ పొద్దున 3, మధ్యాహ్నం ఆ, 3, ఆ, సాయంకాలం 3. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 3 డేస్ ఒక్కొక్క రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. తర్వాత మళ్ళీ 4 డేస్ పొద్దున 2, సాయంత్రం సాయంత్రం 2 వేసుకున్నాను సార్. ఆ. తర్వాత అయిపోయినాక మళ్ళీ ఇక 9 టాబ్లెట్స్ వేసుకున్నా సార్. ఉదయం 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 3. సార్ అట్లా వేసుకున్నాను. అంటే 95 ఉన్నప్పటికి కూడా 9 వేసుకున్నాను సార్. ఇప్పుడు ఎస్. వేసుకున్నందుకు ఏమో 90 వచ్చాను. 5 కిలోలు తగ్గిన సార్. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. సూపర్ అండి. 5 కిలోలు తగ్గిన. ఉమ్. 5 కిలోలు తగ్గిన దాదాపు ఒక 10
15 మందికి 20 మంది దాకా కలిసి చెప్పాను సార్. దాదాపు ఒక 10 మందిని వాడిపిస్తున్నాను. వాళ్ళు బ్రహ్మాండంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడిప్పుడే రిజల్ట్ వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుండి. కొంచెం కొంచెంగా వెరీ బాగానే ఉంది. హ్యాపీగా ఉందన్నారు. షుగర్ పేషెంట్ వాళ్ళ వీళ్ళు కూడా నేను మీరు రిఫర్ రియల్ చేశాను. ఎస్టేట్ చేస్తారా సార్? రియల్ ఎస్టేట్ సార్ అనే రియల్ ఎస్టేట్. బిజినెస్. వెరీ గుడ్. సార్ అందరికి ఆరోగ్యం పంచండి సార్. వస్తాను, కలుస్తాను తమరితో మంచిర్యాలకు వచ్చినప్పుడు. కలిసాం సార్, ఒకసారి జగిత్యాల కలిసాం సార్. తప్పకుండా. తెలుసు, నాకు గుర్తున్నారు, మీరు గుర్తొచ్చారు. సార్ రైట్ సార్ రైట్ సార్, థ్యాంక్ ఓకే యూ సార్. సో మచ్. ఇది లైవ్ టెస్ట్ మోనీ. నెక్స్ట్ మనం ఇంకొక